హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హారిక. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో దిస్ ఈజ్ హారిక. నా ఛానల్ని ఫస్ట్ టైం మీరైతే విజిట్ చేస్తుంటే ప్లీజ్ టేక్ ఏ మొమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హోమ్లీ హారిక. సో ఈరోజు వీడియో వచ్చేసరికి మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది క్రాడిల్ సెరమనీ ఉంటే పిల్లలకి స్కూల్ డుమ్మా కొట్టించి మరీ వెళ్తున్నాము. ఎందుకంటే షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. హైదరాబాద్ వచ్చినాక నాకు మంచిగా కనెక్ట్ అయిన ఫ్రెండ్ అనమాట. అలానే మా దేవాంశ్కి కూడా బెస్ట్ ఫ్రెండ్ తను, వాళ్ళ పాప. అలా మేము మంచి ఫ్రెండ్స్ అయినాము. సో వాళ్ళ బాబుది వాళ్ళ క్రాడిల్ సెరమనీ అనమాట. సో ఇక్కడికైతే వచ్చేసినాము. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళైతే డెకరేషన్ అయితే ఇట్లా చేసుకున్నారు. వచ్చిన వెంటనే బాబుకి హాయ్ చెప్పేసి వాడితో కొంచెంసేపు మాట్లాడేసిన తర్వాత పంతులు గారు ఒక పని చెప్పారు. ఏం లేదు, జస్ట్ పువ్వులకి కాడలు లేకుండా కట్ చేయమన్నారు. అలాగే ఆంటీ పసుపు కుంకుమ వేసి పెట్టమన్నారు. సో ఆ పనులన్నీ చేసేస్తాను. తర్వాత మా సహర్షితని ఎవరిని రెడీ చేయడానికి టైం లేకపోతే మనం కొంచెం టైం తీసుకొని దాన్ని రెడీ చేయడానికి వెళ్ళాము. ఇంతలో వీళ్ళు పూజ స్టార్ట్ చేశారు ఇక్కడ, వైఫ్ అండ్ హస్బెండ్. సో అంటే క్రాడిల్ సెరమనీ అంటే నేమింగ్ సెరమనీ కూడా ఆ రోజే ఉంటుంది కదా, 21 daysకి. సో ఆ నేమింగ్ సెరమనీ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుంది. అండ్ అలానే వీళ్ళు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి తెలిసింది. యాక్చువల్లీ తను బిఫోర్ కూడా నాకు చెప్పిందనమాట, బావి దగ్గర మాకు ఒక రిచువల్ ఉంటుందని చెప్పి. ఆ రిచువల్ చూడడానికి నేను ఎక్కువ ఎక్సైటెడ్గా ఉన్నాను. అంటే ఏంటా అని, అసలు ఎందుకు చేస్తారనేది కూడా తెలీదు. అక్కడ అడుగుదాం అనుకున్నాను కానీ అంత స్కోప్, అంత మనకి చాయిస్ దొరకలేదనమాట. సో మీకు ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్, అంటే ఆ ప్రాసెస్ ఎందుకు చేస్తారనేది. సో వాళ్ళనైతే అడగడానికి నాకు టైం దొరకలేదు. ఇప్పటికి కూడా అడగలేదులేండి, మర్చిపోయాను అసలు. ఈరోజే కరెక్ట్గా వాడికి ఆగస్ట్ 20 పుట్టాడు. నేను ఇది ఎడిట్ చేసే రోజు సెప్టెంబర్ 20, కరెక్ట్గా 1 month కంప్లీట్ అయిందనమాట. సో హ్యాపీ 1 month టు హృదయాంశ్ వైష్ణవ్. హృదయారవిందే భావం పద్మావతి సమేత వెంకటేశ్వర భగవానికి జై. కర్పూర మంగళ ఆనంద నీరాజనం దర్శయామి. ఓం మధువాతాహారుకాయ దేవలక్షణం. ఇక్కడ వచ్చేసరికి బాబుకి తేనె నాకిస్తున్నారు. 21 daysకి వాళ్ళకి కొంచెం తేనె నాకిస్తారంట. మాకు కూడా ఉంటుంది. మాకేమో ఫస్ట్ డేనే, లైక్ పుట్టిన డేనే చిన్నది నాకిస్తారు 4కి. సో తేనె నాకిస్తారనమాట. సో మీకు కూడా ఇట్లానే ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అంటే మీకు ఫస్ట్ డేనా, 21 daysకా, లేదా ఒక 1 month అనేది ఏదో ఎక్స్టెండెడ్ డేట్ ఉంటుంది కదా. సో అలా మీకు కూడా ఉంటే కింద కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి నేమ్ అయితే రివీల్ చేశారు. సో వాళ్ళ అక్క పేరు సహర్షిత వైష్ణవి, దాన్ని కొంచెం మ్యాచ్ అయ్యేలాగా హృదయాంశ్ వైష్ణవ్, లాస్ట్ వైష్ణవి అని యాడ్ చేశారు. క్యూట్ కదా. అయితే నేను ఎక్కువ ఎగ్జైట్ అవుతున్న ప్రాసెస్కి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు మనం బావి దగ్గరికి వెళ్తున్నాం. అది వెళ్ళే ముందు గడప అది క్లీన్ చేసి దానికి బొట్లు పెడుతున్నారనమాట ఇక్కడ మేడం గారు. అంటే లైక్ డెలివరీ అయిన పర్సన్ చేస్తుంది, బాలింతరాలు. సో దేర్ యూ కెన్ సీ ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్ ఆర్ కమింగ్ డౌన్. సో మేమందరం కలిసి ఇప్పుడు బావి దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో అందరి చేతిలో మీరు చూస్తే చెంబులు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ బావిలో నీళ్లు తోడి ఆ చెంబులో పోస్తుంది తను డెలివరీ అయిన పర్సన్, బాలింతరాలు. సో ఆ వాటర్ 21 daysకి ఇది జరుగుతుంది కదా. సో 22nd డేని బాబుకి స్నానం చేపిస్తారు కదా. సో ఏ వాటర్ అయితే చేపిస్తున్నామో ఆ వాటర్లో ఈ వాటర్, మనం ఈ బావిలోంచి తీసిన వాటర్ని ఆ వాటర్తో మిక్స్ చేసి స్నానం చేపిస్తారంట. సో ఇది ఎందుకు చేస్తారు అనేది నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి. సో నాకు కూడా తెలుస్తుంది అనమాట దేనికి చేస్తున్నారు అనేది. సో అలానే ఇక్కడ వచ్చేసరికి పసుపు వినాయకుడిని చేసి తమలపాకులో ఒక వెల్లిపాయ, నెక్స్ట్ వాము 3 కలిపి లైక్ ఒక 5గురికి తినిపించాలంట. సో ఇక్కడ ఆ ప్రాసెస్ చేస్తున్నారు వాళ్ళు. నువ్వు మరదలువే కదా, వదినవే కదా, పట్టుకోండి. అదే అంటే వదినే తినాలంట. తినండి. అందం పెట్టాలా? అదో పడుతుందంట పాన.
ముందుగా చూసుంటే పాన్స్ చుట్టపెట్టి పెట్టాం కదా, సో అవి ఎప్పుడెప్పుడు తినిపిద్దామా అని మేడం గారు ఇక్కడ ఎగ్జైటెడ్గా ఉన్నారు. సో ఇవి వచ్చేసరికి వదిన వరుసకు కానీ లేదా మరదల వరుసకు కానీ పెట్టాలంట. సో మేడం అక్కడైతే 5 ఉన్నారు, 5కి పెట్టేసింది. బట్ అక్కడ నేను కొంచెం కొత్త కదా ఆ రిచువల్స్ అన్నిటికి కొంచెం వింతగా చూస్తుంటే వాళ్ళ రిలేటివ్స్ అందరూ కలిసి నా వెంబడిపోయి తనకి ఈ ప్రాసెస్ కొత్త, తనకి తినిపించు అని చెప్పి ఒకటి బలవంతంగా అయితే నాకు తినిపించారు. ఇక్కడ అందరు ఎక్స్ప్రెషన్స్ చూడండి. నా ఎక్స్ప్రెషన్ అయితే ఇంకా ఘోరంగా ఉంది. అంతే, యాంటీబయాటిక్ మంచివే లేండి, వెల్లుల్లిపాయ మంచిది, పసుపు మంచిది, తమలపాకు మంచిది, వాము మంచిదే. బట్ అన్నీ మంచివే కానీ మన బాడీ యాక్సెప్ట్ చేయదు కదా. మన టేస్ట్ బడ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, అన్ని స్వీట్స్కి హాట్కే ఇష్టపడుతుంది. ఇక్కడ చూడండి. ఎక్స్ప్రెషన్స్ ప్లీజ్. అది నాకు ఇచ్చి నువ్వు వెళ్ళు. కొంగు తీసుకుంటారు అట్లా ఇద్దరు మార్వాడోళ్ళు. నేను సహజప్పుడు తిన్నా. నేను అందరు ఎక్స్ప్రెషన్ తీయమన్నా ఎక్స్ప్రెషన్ తీయాలొస్తాను. బాగా చూసేయండి. ఇట్లా కొద్దిసేపు నోట్లో పెట్టాక అదే ఉంటది. ఇదో అది బయటికి వస్తే నైస్ పాపం, చాలా చెప్పబడి బాగుందా? నో ఆరు మంచిది కాదంటే. ఇక్కడైతే వాటర్ నింపి పెట్టుకున్నాం కదా, ఆ నింపిన బౌల్స్ని ఇట్లా కొంగు చాటుని ఇవ్వాలంట కనిపించకుండా. సో కనిపిస్తున్నాయి లేండి, సో అలా ఇవ్వాలంతే. ఒక ఫోటో ఇట్లా ఎక్స్ప్రెషన్ కూడా తీస్తున్నావా? Hello. Hello, dears. Hello. అమ్మాయి మీ పేరేంటి అమ్మాయి? నా పేరు సంధ్య. మీ వారి పేరేంటి? మా వారి పేరు తాడూరి అరుణ్ కుమార్. ఇంకా మీ పిల్లలు ఎంతమంది? నాకు ఇద్దరు పిల్లలు, ఒక కూతురు ఒక కొడుకు. మన పేరు కూతురు పేరేమో సహర్షిత వైష్ణవి, కొడుకు పేరేమో హృదయాంశ్ వైష్ణవ్. అదొకటి మర్చిపోయానండి. Say hi. ఇది స్పెషల్ గా మెల్ల మెల్ల మెల్ల. ఓం దేవతాభ్యో నమః. ధ్రువం भ्यो नमः यथाशक्तिपूर्वकः ओम विलिप्यादिबन्धनाङ्गः सर्वाभरणेश्वर शम्भो प्रीतिकरणाय च రామ గోవింద జో మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల జగమేల స్వామికి జగడా
ఆల్రెడీ నేమ్ అయితే పెట్టేశారు, హృదయాంశ్ వైష్ణవ్, మీరు ముందుగా చూసుంటే. అయితే ఇక్కడ వచ్చేసరికి బాబు చెవులో ఏదైనా దేవుడి పేరు పెట్టి పిలవాలంట. సో ఇక్కడ అందరినీ ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు పిలవమని చెప్పారనమాట. సో అలా పిలిచినప్పుడు వెనకాల తట్టడం కాదు, లిటరల్గా కొడుతున్నారు. సో అంటే ఒక ఫన్ ఉంటాయి కదండి ఏవో పద్ధతులు, సో అలా కొడుతున్నారు అనమాట. అయిపోయిందా పెట్టేసి పెట్టేని తర్వాత పెడతాడులే ఆకలి సో ఫంక్షన్ అయితే ఫైనల్ టచ్కి వచ్చేసింది. ఇక్కడ గిఫ్ట్స్ ఇస్తున్నాం కాబట్టి ఇదే ఫైనల్. దీని తర్వాత లంచ్ చేసి ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళిపోవటమే. సో అంటే అక్కడ పిల్లలు మాత్రం రెడీగా ఉన్నారనమాట, ఎవరు వస్తే ఎవరికి సర్వ్ చేద్దామా అన్నట్టు. సో వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫుడ్ ఏమి పెట్టారా అనేది. ఏం రెసిపీ సర్వ్ చేస్తారో చెప్పండి రా. రోటీ, గోంగూర పచ్చడి, పన్నీర్, కడాలి పన్నీర్, వెజ్ సలాడ్, వెజ్ మంచూరియా, కండా జామున్, కర్డ్, వెజ్ దమ్ బిర్యానీ, స్టీమ్డ్ రైస్, సాంబార్. స్టీమ్డ్ రైసా? ఓకే, వెరీ గుడ్. మీ ముగ్గురే వడ్డించేదా? వెరీ గుడ్. ఇది ఒక్కటి సహర్షిత బాగుందా? బాగుందా? ఓకే. అందరం మంచిగా తినేసి కూర్చొని ముచ్చట్లు వేసుకుంటున్నాం. వీళ్ళందరూ కూడా సంధ్య వాళ్ళ రిలేటివ్స్. సంధ్య నా ఫ్రెండ్ కదా, సో అందరూ కూడా బాగా కలిసిపోయారు. లైక్ నేను వాళ్ళందరితో చాలా మింగిల్ అయిపోయాను బాగా. సో ఫైనల్గా ఇంకా వెళ్ళిపోతున్నాం కదా, బాబుకి ఒకసారి ఎత్తుకొని బాబాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం అని చెప్పి ఫైనల్గా వాడితో చిన్న టాక్ వేసాం అనమాట. సో ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ and don't forget to subscribe to my channel and please press the bell icon because నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఐ హోప్ చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే చాలామందికి ఈ వీడియో ఫార్వర్డ్ అవుతుంది కదా, సో దానికోసం అని చెప్పి లైక్ కానీ షేర్ కానీ కామెంట్ కానీ చేయమని చెప్తాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.